అందరికీ నమస్కారం. మన భరతవర్ష 5th యానివర్సరీ సందర్భంగా ఒక కాంక్లేవ్ సంఘర్షణ నా దేశం కోసం అనే పేరుతో నిర్వహించబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మేము వస్తామని చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు. ఎంతో ఆనందకరం. రానున్న ఆదివారం ఏకాదశి నాడు ఆగస్టు 23, 2026 ఈ కార్యక్రమం జరగనుంది. ఎక్కడ అంటే జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దానికి ఆనుకొని వసంతనగర్ కాలనీ కమాన్ ఉంటుంది. ఆ వసంతనగర్ కాలనీ కమాన్ లోపలికి వెళ్ళంగానే కొద్ది దూరంలోనే ఒక 100-200 మీటర్ల దూరంలోనే రైట్ సైడ్ విశ్వనాథ ఆలయ సముదాయం ఆర్చ్ కనిపిస్తుంది. అలా లోపలికి వెళ్ళంగానే మన కార్యక్రమం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఎంతోమంది పెద్దలు వస్తున్నారు, గురువులు వస్తున్నారు, స్వామీజీలు వస్తున్నారు, తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, యూట్యూబర్స్ వస్తున్నారు, జర్నలిస్టులు, హిందూ సంస్థలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ వస్తూ ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందరినీ ఆహ్వానించాం. అందరూ వస్తున్నారు, అందరూ మాట్లాడతారు, గట్టిగా నినదిస్తారు, చెప్పాల్సిన విషయాల్ని చెప్తారు. నేటి కాలంలో జెన్జీ అని, జెన్ ఆల్ఫా అని ఇత్యాది పేర్లతో యువతని చెడగొట్టడానికి కొన్ని గొద్దింకలు తయారవుతూ ఉన్నాయి. కొన్ని పందికొక్కులు నిరంతరం అదే పనిగా ఉన్నాయి. మరి వాటిని తిప్పికొట్టాలంటే, వాటి ఎజెండాని మొత్తం కూడా కాలరాయాలి అంటే ఏం చేయాలి? మనం కూడా ఇలాంటి ఐక్యతా వేదికల మీద గట్టిగా మాట్లాడాలి. ఆ అవకాశం మీరు కూడా వినియోగించుకోవచ్చు, మీరు కూడా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమానికి మీరు ప్రత్యక్షంగా పాల్గొన్న తర్వాత అక్కడ మీరు రిజిస్టర్ చేసుకుంటే, అక్కడ మీరు పేరు నమోదు చేసుకుంటే, నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను పలానా అంశం మీద అని, తప్పకుండా మిమ్మల్ని కూడా వేదిక మీదకి పిలవడం జరుగుతుంది. అలా బాగా మాట్లాడారనుకోండి, మనకి ప్రణవ పీఠాధీశులైనటువంటి వద్దిపర్తి పద్మాగర్ గారి యొక్క ఆశీస్సులతో 10,000 రూపాయల బహుమానం కూడా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వారికి పెద్దలు మాట్లాడతారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడతారు, గురువులు మాట్లాడతారు. కానీ మీరు కూడా మాట్లాడితే ఇది ఒక ఆశీర్వాదపూర్వక కానుక గురుదేవుల నుంచి. ఇంకెంతోమంది మనకి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో ఆర్థిక చేయూతని ఇవ్వాలి అనుకుంటే కూడా తప్పకుండా ఇవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ డీటెయిల్స్ని వినియోగించుకొని మీరు సపోర్ట్ చేయవచ్చు. అక్కడ మధ్యాహ్న భోజనం ఉంటుంది, స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చేటటువంటి ప్రతి గెస్ట్కి కూడా కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఒక అర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని జరపడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత భగవంతుడి యొక్క ఇచ్ఛ, ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఇక మీరు గెస్ట్ చేసేటటువంటి పేర్లన్నీ కూడా మనం పిలిచినటువంటి లిస్ట్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తప్పకుండా వస్తాం. ఎందుకంటే ఇది భరతవర్ష ఫస్ట్ టైం చేస్తున్నటువంటి ప్రోగ్రాం. వాళ్ళు ఆశీర్వదిస్తారు, తప్పకుండా వస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలి అంటే, హంగు ఆర్భాటాలతో నిండి ఉండే కార్యక్రమాలు కాదులేండి ఇవి ఎందుకు చేయాలి అంటే, ఒక కారణం ఎంచుకొని ఆ కారణం అనే కేంద్రంగా మనం ఐక్యతని కనబరిచి, మేము ఒక్కరం కాదు, మేము ఒక సంఘటిత శక్తి, మేమంతా కలిసే పని చేస్తున్నాం వివిధ మార్గాల్లో. ఇప్పుడు మనకి రక్షణ రంగంలో ఎన్ని డిపార్ట్మెంట్స్ లేవు, అర్థమైందా? ఇప్పుడు మనకి మామూలుగా చెప్పుకోవాలంటే వాయు మార్గము, జల మార్గము, భూమార్గము ఇలా ఉన్నట్లుగా మనకి ఈ విభాగంలో కూడా, ఈ మేధోపరమైనటువంటి పోరులో కూడా ఎవరైతే డేంజరస్ సిద్ధాంతాన్ని పట్టుకొని యువతని పాడు చేయాలని చూస్తూ ఊరూర్లు తిరుగుతున్నారో, అలాంటి వాళ్ళ మీద పోరాటం చేయాలన్నా కూడా విభిన్న మార్గాల్లో విభిన్న వ్యక్తులు ఒకే సిద్ధాంతం కోసం పనిచేయాలి. కొత్తగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. బట్ వాళ్ళ అల్టిమేట్ లక్ష్యం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి జాతీయవాద గొంతుకుల యొక్క అల్టిమేట్ లక్ష్యం దేశక్షేమం, ధర్మాన్ని కాపాడటం. ఈ రెండు ఉన్నంతకాలమే భారతదేశం. అసలు దేశమే లేకపోతే ధర్మం లేదు. కాపాడుకోవాల్సింది ముందుగా దేశాన్ని. దానికోసం మనం మన దేహాన్ని నడపాలి. కేవలం మన కోరికలు, మన యొక్క ఆలోచనలు, మన బాధ్యతలు వీటి కోసమే కాకుండా దేశం అనేది కూడా మన బాధ్యతే కదా. దానికోసం ఈ దేహాన్ని కదల్చాలి. తప్పకుండా రండి మీరందరూ కూడా. అలాగే ఈ ప్రోగ్రామ్కి ఎవరన్నా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అలాగని నేను ఎవరిని కూడా కాంట్రిబ్యూట్ చేస్తేనే రావాలి అలా ఏం లేదు. అందరూ రావాలి. ఫస్ట్ నా మెయిన్ ఎజెండా ఏంటంటే అందరూ రావాలి. ఎవరైతే
ఈ కార్యక్రమానికి ఖర్చులు ఉంటాయి, ఈ కార్యక్రమాన్ని మనం కూడా కొంత మనం భాగస్వామ్యం అవుదాం అని అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే పిన్నుడ్ కామెంట్లో కొన్ని డీటెయిల్స్ పెట్టాను, దాంట్లో మీరు క్లారిటీ రావచ్చు. ఇంకా డౌట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. లొకేషన్ విషయంలో కానీ టైమింగ్స్ విషయంలో కానీ పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 దాకా ఉంటుంది ఈ ఆదివారం నాడు ఈ కార్యక్రమం. అవసరమైతే ఇంకో గంట ఎక్స్టెండ్ కూడా చేసుకుంటాం. ఆ పేర్లు కూడా చెప్తాను, ఎవరెవరు వస్తున్నారు. ఆల్రెడీ మన కమ్యూనిటీ పోస్ట్లో పెడుతున్నాం ఎవరెవరు వస్తున్నారు అనే విషయాల్ని, ఏ సమయానికి వస్తారు అవన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరూ పలు అంశాల మీద మాట్లాడతారు. ఇది భరతవర్ష 5th యానివర్సరీ అయినప్పటికీ కూడా అక్కడ మాట్లాడేది కేవలం దేశం కోసమే. భరతవర్ష అంటేనే దేశం. సో ఆ దేశం కోసం మాట్లాడడానికే వస్తున్నారు. జస్ట్ 1-2 లైన్లు విష్ చేస్తారు మనల్ని, కానీ మనం మాట్లాడేది దేనికోసం? దేశం కోసం. దేశమే లేకపోతే ధర్మమే లేదా? అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కండి, అన్ని విధాలుగా సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.